ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 15వ తారీఖు ఆదివారం రోజున మధ్యాహ్నం 1 గంట తర్వాత జరిగేది ఇదే. తెలిస్తే షాక్ అవుతారు. అయితే మధ్యాహ్నం 1 గంట తర్వాత మీ జీవితంలో ఏం జరగబోతుంది, ఎటువంటి సంఘటనలు చేసుకోబోతున్నాయి, మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ, పెళ్లి, నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పరిహారాలు చేస్తున్నారు. ఈ సిద్ధాంతి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా క్షణాల్లో పరిష్కారం చేస్తారు. మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని సందేశం ఉందా? అయితే ఈ గురూజీ గారిని సంప్రదించండి. డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్త సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురూజీ గారిది వాట్సాప్ నెంబర్ 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారంని పొందండి. వార్త అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఎటువంటి అనుకూలతలు, ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన చేయాలి, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ ప్లేయర్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు అలంకారప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటారు. ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అలాగే తెలివితేటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజ్గా తీసుకుంటూ ఉంటారు. జీవితంలో ప్రారంభమైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ కార్యసాధనైనా చేస్తూ ఉంటారు. అలాగే విద్యపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా ఈ కన్యా రాశి వ్యక్తిలో మనం అధికంగా చూసుకోవచ్చు. ఇక కన్యా రాశి వారు ప్రేమించే వారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు. సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచన పట్ల, విశాలమైనటువంటి వీరి భావాల పట్ల పలువురు ఆకర్షితులు అవుతూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే ఎప్పటికీ కూడా చెరిగిపోదని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ 2025వ సంవత్సరం జూన్ 15వ తారీఖు ఆదివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు చూసుకున్నట్లయితే ఒక అంశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఈ అంశంలో కోసం చాలా రోజులుగా మీరు కలలు కంటున్నారు, పడిపోతున్నారు. అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. కెరియర్కు సంబంధించినటువంటి అవకాశం కానీ, లేదా ఒక వ్యాపార అవకాశం కావచ్చు, ఉద్యోగ అవకాశం కావచ్చు. అంటే ఏ ఆదాయ మార్గంలో అయితే డబ్బు మీరు సంపాదించాలి అని అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 1 గంట తర్వాత ఊహించిన ఒక సంఘటన జరుగుతుంది.
ఆ సంఘటన ద్వారా మీకు ఖచ్చితంగా షాక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలం నుండి మీరు వ్యక్తులని చాలా నమ్ముతూ ఉంటారు. అటువంటి సంఘటన జరుగుతుంది. మీరు కలలో కూడా ఊహించరు. అటువంటి సంఘటన అయితే నిజంగా మీకు తెలుస్తుంది. ఆ నిజం విని మీరు షాక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు కూడా ఈరోజు మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే వ్యవసాయ రంగంలో ఉన్నారో, వ్యవసాయ కూలీల్లో ఉన్నారో, చేస్తున్నారో, ఈరోజు మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని అవాంతరాలు ఎదురవుతాయి. అయినప్పటికీ వాటిని దిగమింగి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు అనేది మీకు లభిస్తుంది. లేదా మీ యొక్క బంధువుల నుండి పూర్తి మద్దతు అనేది లభిస్తుంది. ఇక అవకాశాలు ఉన్నాయి. ఇక కన్యా రాశి వారి యొక్క వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే ఈరోజు తెలుసుకోబోతున్నారు. ఇక అలాగే ఈ యొక్క వ్యాపార విస్తరించడానికి ఇదివరకు మీరు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కాస్త ఊరట అనేది లభించబోస్తుంది. ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం చేసుకున్నట్లయితే గనక కన్యా రాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నట్లయితే గనక ఆ సమస్య పరిష్కారం అయితే లభించబోతుంది. ఈ విధంగా ఈరోజు దినఫలాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం ఆ డబ్బు మీకు సమకూరే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా పురోగతి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నాయి. ఇక 1కి 10 సార్లు అనేది మీరు ఎవరైనా సంతకాలు పెట్టడానికి మీ ఆర్థిక పురోగతికి సంబంధించిన ఆర్థిక లావాదేవీకి సంబంధించిన సహానుకూల ఫలితాలైతే ఈరోజు మీరు చూడబోతున్నారు. కానీ స్థిరస్థి ఒప్పందాలు, భాగస్వామ్య ఒప్పందాలు, షూరిటీ సంతకాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. భాగస్వామ్య ఒప్పందాలు, షూరిటీ సంతకాల విషయంలో ఎంతైనా జాగ్రత్తగా ఉండవలసిన ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త పడండి. ఎవరైతే పడితే వారికి నమ్మకం లేని వ్యక్తులకు షూరిటీ సంతకాలు అస్సలు పెట్టకండి. చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చేసుకున్నట్లయితే కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక వాళ్ళకైతే ఉద్యోగం వచ్చే అటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఈరోజు మధ్యాహ్నం మీకు 1 గంట తర్వాత మాత్రం ఒక షాకింగ్ న్యూస్ అయితే మీకు తెలుస్తుంది. మీరు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల నుండి మీరు నిజాన్ని తెలుసుకుంటారు. ఈ నిజం తెలుసుకొని మీరు ఖచ్చితంగా షాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాజను తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అపాగ్యులకు దానం చేయండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను చారణం చేయండి. తద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.